పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఏంటి? ఈ పిఐడి అనే కండిషన్ అనేది మీకు ఉంది అంటే ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మీకు తెలుస్తాయి, తర్వాత దీంట్లో ఏం ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది యూజువల్గా ఎలా ఉంటాయంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అలా అయ్యాయి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది దారి తీసే కండిషనే ఈ పిఐడి. సో పిఐడి ఎవరిలో ఎక్కువగా మనం చూస్తాము అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్లో అనేది మనము ఈ పిఐడిస్ అనేవి చూస్తుంటాము. దీంట్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ బ్యాక్టీరియా అనేది ఎప్పుడైతే గర్భసంచి లోపల నుంచి లోపలికి అనేది వెళ్తుందో ట్యూబ్స్ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అప్పుడు ఎఫెక్ట్ అయినప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. ఈ సిమ్టమ్స్లో భాగంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్ అంటే వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. దాని తర్వాత డిశ్చార్జ్ అనేది తగ్గడం లేదు, కలర్ అన్నా చేంజ్ అయింది, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే సిమ్టమ్ అనేది మీకు ఫీవర్. ఇన్ఫెక్షన్ అనేది ఉంది అన్నప్పుడు ఫీవర్ కూడా వస్తుంది. ఫీవర్ అనేది రైజ్ అవుతుంది, అంటే బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. తర్వాత లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది కూడా మీకు తెలుస్తుంది, అంటే కింది భాగంలో బాగా నొప్పి అనేది తెలుస్తుంది. ఇలాంటి కండిషన్స్ అనేవి మీకు ఉన్నాయన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయినప్పుడు మీకు లోకల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇలా మీకు ఏమైనా డిశ్చార్జ్ కనపడుతుంది అంటే అది ఏ ఇన్ఫెక్షన్ వల్ల డిశ్చార్జ్ వచ్చింది అనేది చూడడానికి అది స్వాబ్ అనేది మనం టెస్ట్కి పంపించాలి. పంపించిన తర్వాత మనకు ఆ రిజల్ట్లో ఏం ఇన్ఫెక్షన్ ఉంది, ఏ యాంటీబయాటిక్స్ అనేవి మీకు ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది అనేది తెలుస్తుంది. అండ్ సిమ్టమ్స్ బట్టి యూజువల్గా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఉన్నాయన్నప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి అంటే మందులు అనేవి తీసుకున్నప్పుడు మ్యాక్సిమం మీకు ఇవి ఇన్ఫెక్షన్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఒకవేళ అన్ట్రీటెడ్ కేసెస్లో ట్రీట్మెంట్స్ అనేవి త్వరగా మీరు తీసుకోలేదు అన్నప్పుడు ఇది కాంప్లికేషన్స్కి దారితీస్తాయి. అంటే ఏమవుతుంది? గర్భసంచి లోపలి నుంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది ట్యూబ్స్ లోపలి వరకు కూడా వెళ్తుంది. ట్యూబ్స్లో వాపు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత ట్యూబ్స్ వాపు వచ్చిన తర్వాత బ్లాకేజెస్ అవుతాయి. ఇలా బ్లాకేజెస్ వరకు వెళ్ళాయి అంటే సంతానలేమి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకు ఎప్పుడైనా కానీ మీకు ఈ సిమ్టమ్స్ అనేవి తెలుస్తున్నాయి అన్నప్పుడు వాటిని ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లోనే వాటిని కర్టైల్ చేయాలి. చేశాము అంటేనే ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఆ స్వాబ్ అనేది టెస్ట్ తర్వాత వచ్చేసింది, మీకు ఈ పర్టిక్యులర్ యాంటీబయాటిక్ కోర్స్ వాడాలి అన్నప్పుడు చాలామంది చేసే తప్పేంటి అంటే యాంటీబయాటిక్స్ అనేవి 1-2 రోజులు తీసుకొని కోర్స్ అంతా కంప్లీట్ చేయకుండా ఉంటారు. ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ చేయరో బాడీలో ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే మళ్ళీ ఆ మందులు అనేవి మనం పెడితే అవి మీ బాడీకి పనిచేయవు. అందుకు ప్రాపర్గా ఒక కోర్స్ అనేది మీకు రాసారంటే అది కంప్లీట్గా ఫినిష్ చేయండి. అండ్ ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్, మెయిన్లీ యాంటీబయాటిక్స్ అనేవి తీసుకోకుండా ఉండాలి. మన ఇష్టం ఉన్నట్టుగా యాంటీబయాటిక్స్ మన లైఫ్లో అప్పుడప్పుడు తీసుకొని ఉంటే మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మనకి ఈ యాంటీబయాటిక్స్ అనేవి సరిగ్గా పని చేయవు. అందుకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయి, మీకు యాంటీబయాటిక్స్ రాశారు అంటే ఫస్ట్ అవి ప్రాపర్గా మెడికేషన్ తీసుకోండి. మీ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాయి అంటే మ్యాక్సిమం మీ ఇన్ఫెక్షన్ అనేది కూడా తగ్గిపోయి ఉంటుంది. సో దాని తర్వాత డాక్టర్ చెప్పినట్టుగా అడ్వైస్ అనేది తీసుకొని మీరు ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఏదైనా కానీ మీకు ఇనీషియల్గా ఎటువంటి ప్రాబ్లం అయినా ఉంది అన్నప్పుడు మన బాడీ అనేది మనకి ఇండికేషన్స్ అనేది పంపిస్తుంది. అది మనం త్వరగా క్యాచ్ చేసుకొని త్వరగా ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలండి. అలా తీసుకుంటే మీకు ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి కాకుండా ఉంటాయి.